నమస్తే. భగవద్గీతలో 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగంలో 24వ శ్లోకము. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ శేషతః మనసైవేంద్రియ గ్రామం వినియమ్య సమంతతః. సో భగవానుడు అర్జునుడిని కర్మయోగం ద్వారా చిత్తశుద్ధి సాధించి ధ్యాన యోగంలో ఎక్సెల్ అవ్వమని చెప్తున్నారు. సో దానికి థాట్లెస్ స్టేట్ ఆఫ్ మైండ్ని సాధించాలి. సో అట్లా సాధించిన వాళ్ళు పరమానందాన్ని పొందుతారు. అది ఎండ్ ఆఫ్ ఆల్ సారోస్ అండ్ అదే యోగము అని తెలుసుకో అర్జున అని చెప్పారు. సో ఇప్పుడు కాకపోతే దానికి చాలా నిశ్చయంగా ఉండాలి, మనం డిటర్మైన్డ్గా ఉండాలి. ఆ స్టేట్కి వెళ్ళాలంటే అందరికీ సాధ్యం కాదు. సో అలా నిశ్చయంగా ఉండాలంటే ఏం చేయాలి అన్నది ఈ నెక్స్ట్ 3 శ్లోకాల్లో చెప్తున్నారు. సో స్టార్టింగ్ విత్ ది శ్లోక, సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ శేషతః. సో ఆల్ డిజైర్ ప్రాంప్టింగ్ థాట్స్ ని, ఇమాజినేషన్ ని ఫస్ట్ మనసులో నుంచి త్యక్త్వా సర్వాన్ శేషతః సమస్తం రిమూవ్ చేసేయాలి. అంటే ఇమాజినేషన్ థాట్సే అవి డిజైర్స్ గా మారి మన చేత కర్మలు చేయిస్తాయి. సో అటువంటి వాటికి ఫస్ట్ ఫుల్ స్టాప్ పెట్టాలి. సర్వాన్ శేషతః మనసైవేంద్రియ గ్రామం. ఈ మనస్సుని ఇంద్రియాలకి లొంగిపోకుండా మనం చూసుకోవాలి. ఎందుకంటే ఇంద్రియాల నుంచి ఎక్స్టర్నల్ ఇంద్రియ విషయాలన్నీ కూడా మనసు గ్రహించి అప్పుడు అందులో ఇమాజినేషన్ స్టార్ట్ అవుతుంది, థాట్స్ స్టార్ట్ అవుతాయి, అక్కడి నుంచి డిజైర్స్ వస్తాయి, దెన్ యాక్షన్ స్టార్ట్ అవుతాయి. సో అక్కడి నుంచి బంధాలు వస్తాయి. సో ఇంకా దానికి ఎండ్ లేదు ఆ లైన్కి. అందుకని భగవానుడు అక్కడ మనని వార్న్ చేస్తున్నారు. సో ఆ సంకల్ప ప్రభవాన్ కామాన్ అండ్ మనసైవేంద్రియ గ్రామం. సో మనస్సుని ఇంద్రియ విషయాలకి లొంగిపోకుండా గనక మనం ఆపగలిగితే, సో అందులో జనించే ఆ డిజైర్ ప్రాంప్టింగ్ ఇమాజినేషన్స్ ని, థాట్స్ కి కూడా మనం ఫుల్ స్టాప్ పెట్టగలుగుతాం. సో అట్లా ఫుల్ స్టాప్ పెట్టడం చాలా ఇంపార్టెంట్. అదే ఫస్ట్ స్టెప్. మనము నిశ్చయాత్మకంగా యోగము సాధించాలి అని అనుకుంటే గనక దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ అని భగవానుడు చెప్తున్నారు. వినియమ్య సమంతతః. సో దిస్ ఇస్ హౌ వీ హ్యావ్ టు కంట్రోల్ అవర్ సెల్స్ అండ్ climb up the spiritual ladder. Kleem Krishnaya Namaha.